నీవమ్మ ఆదిశక్తి నీవమ్మ నిమిషాంబిక నీవమ్మ ఆదిశక్తి నీవమ్మ. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఛానల్. అంటే చాలా రోజుల తర్వాత మీ ముందుకు నేను వచ్చినాను. అంటే నేను ఇప్పుడు ఉప్పల్లోని నిమిషాంబికా దేవి టెంపుల్ దగ్గర ఉన్నాను. ఈ టెంపుల్ అనేది చాలా ప్రత్యేకత ప్రాముఖ్యత ఉన్నది అన్నమాట. చాలా కొద్ది రోజుల క్రితమే ఈ గుడి యొక్క గురించి నేను తెలుసుకున్నాను. ఈ గుడిలో ఏదైనా కోరికలు కోరుకుంటే నిమిషాలలో క్షణాలలో కోరికలు కోరుకున్న వారంలో నెలలో లేదా సంవత్సరాలలో వాళ్ళ కోరికలు అనేవి జరుగుతాయంట. వాళ్ళు వచ్చి తన కోరికలని ఒక చీటీ రూపంలో రాసుకొని ఆ చీటీ గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి తన కోరికలని అమ్మవారికి సమర్పిస్తున్నారు అనమాట. మీకేమన్నా కోరికలు ఉంటే మీరు కూడా సేమ్ అదే విధంగా కోరికలన్నీ కోరుకొని ఒక చీటీలో రాసుకొని అమ్మవారికి ప్రదక్షించి మీ ముక్కోండి. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే ఈ నిమిషాంబికా దేవి టెంపుల్. ఇది ఉప్పల్ నుంచి 2 కిలోమీటర్స్, ఇది 3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మీరు ఈ గుడికి ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా? ఇంతకు ముందు ఒకసారి వచ్చాము. మా మదర్ చెప్పారనమాట. ఫస్ట్ మాకు తెలియదు, మా మదర్ చెప్పారు ఇక్కడికి వచ్చి మనం ఏమైనా మొక్కుకొని ప్రదర్శన చేస్తే అందులో పెడుతుంది అని చెప్పి. చాలా మహిమగల దేవుడు. అందు గురించే ఇప్పుడు మళ్ళా మొక్కుకుందామని వచ్చాము. ఇంతకు ఫ్రెండ్స్ కానీ ఇట్లా ఏమన్నా చెప్పగలరా ఈ గుడి గురించి, ఈ గుడి యొక్క ప్రత్యేకత గురించి? ఫ్రెండ్స్ కి అందరికి చెప్పాము. హాయ్ హాయ్ అక్క, మీ పేరు అక్క? చంద్రిక సోని. అక్క, ఈ నిమిషాంబికా దేవి టెంపుల్ కి వచ్చినారు కదా, ఏదైనా కోరికలు కోరుకుంటే నెరవేరుతాయనొచ్చి. మీకు ఈ గుడి రావడానికి అయింది. ఇంత ముందు 2 months బ్యాక్ వచ్చినండే. మా అన్నయ్యకి మ్యారేజ్ కావాలని అనుకున్నుండే, నెరవేరింది. అదే రోజు సక్సెస్ అయింది. మా పిల్లని అనిపించుకున్నాము. ఇక మొన్న March 16th కి మ్యారేజ్ అయింది అన్నయ్యది. అందుకని మళ్ళీ మొక్కు తీర్చుకోవడానికి వచ్చాము ఇక్కడికి, గుడి బియ్యం పోయడానికి. అట్లానే 108 తిరగాలన్నమాట. అదే అక్క చెప్పారు కదా ఇంతకు ముందు, వాళ్ళు మీ అక్క ఇంతకు ముందు చెప్పిన సేమ్ నాది కూడా కోరిక ఒక్కటే అన్నమాట. మా అన్నయ్యది ఎన్నో ఏళ్ల నుంచి అనుకున్నాము. అది ఈ టెంపుల్ ద్వారా మాకు సక్సెస్ అయింది. మీరు దేవుని మీరు నమ్ముతున్నారా? చాలా నమ్ముతున్నాము. ఎన్ని కోరికలు ఎక్కడెక్కడ పూజలు చేయించడం ఏది కాలేదు, కానీ ఇక్కడికి వచ్చినాక మాత్రం చాలా సక్సెస్ అయింది మాకైతే. అది బాగా గట్టి నమ్మకం మాకు అమ్మవారు. అక్క, ఇక్కడ మినిమం ఎన్ని ప్రదర్శనలు చేయాలా? ఎన్ని ప్రదర్శనలు చేస్తే తన కోరికలు నెరవేరుతాయి? ఫస్ట్ మేము వచ్చినప్పుడు 16 ప్రదర్శనలు చేసాము. దాని తర్వాత కోరిక నెరవేరినాక ఓడి బియ్యం పోసాక 108 తిరగాలని చెప్పారు. అలాగే మేము 16 తిరిగాము. తర్వాత ఇప్పుడు ఓడి బియ్యం పోసి 108 తిరుగుతాం. అంటే స్టార్టింగ్ లో మనము 16 ప్రదర్శనలు చేసిన తర్వాత మళ్ళీ కోరిక నెరవేరిన తర్వాత 108 ప్రదర్శనలు చేసుకోవాలి, మొక్కు కోరుకోవాలి. అది నెరవేరిన తర్వాత మనము ఎప్పుడైనా మనకు వీలు చూసుకొని వచ్చి 108 తిరగాలన్నమాట. ఒకసారి అన్నని అడిగి తెలుసుకుందాము, ఈ గుడికి ఎంతమంది భక్తులు వస్తారు, ఎలా ఏమి స్టార్టింగ్ నుంచి అన్నాళ్ళు ఉంటారు కాబట్టి. నిమిషాంబిక గుడి అంటే నిమిషంలో కోరిక కోరుకునే అమ్మవారు. కంపల్సరీ ఇక్కడ కోరికలు నెరవేరుతాయి. ఒక 21 days లోపు ఫస్ట్ రోజు 16 ప్రదక్షిణాలు చేయాలి. మళ్ళా తర్వాత కోరిక నెరవేరినాక 108 ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి ఒడి బియ్యం వేయాలి. చాలా పవర్ఫుల్ అమ్మవారు. ఈ మధ్యలో చాలా మందికి కూడా ఒక 10-15 మంది, నేను చూస్తుండగా ఒక వారం రోజుల నుంచి ఒక 10-15 మందికి కోరికలు నెరవేరినాయి. కంపల్సరీ నెరవేరుతాయి. అదే అన్నగారు ఇక్కడ షాప్ దగ్గర ఉంటారు. ఈ గుళ్ళో అమ్మవారిని మొక్కున్నారంటే గన 21 రోజుల్లో తన కోరికలు అనేవి నెరవేరుతాయని చెప్తున్నారు. షాప్ తన పెట్టినారు కాబట్టి కొంతమందిని అడుగు. అంటే మా ప్రయాణం దానివల్ల మేము అక్కడ వెళ్ళలేకపోయాము. అమ్మవారిని ఇక్కడ ఉంది అని తెలిసాక అప్పటి నుంచి అనుకొని దాదాపు 2 సంవత్సరాల నుంచి అనుకుంటూనే ఉన్నాం. ఇప్పుడే వచ్చాం, వెళ్ళి దర్శనం చేసుకొని. ఈ గుడి మీకు ఎలా తెలుసుమా? ఇక్కడ ఉప్పల్ దగ్గర ఆల్రెడీ యూట్యూబ్ లో పెడతారు కదా, హైదరాబాద్ లో కూడా ఉంది అని అన్నారు. ఎక్కడ అని చూస్తే బోడుప్పల్లో ఉంది. వచ్చాం. అదే రోజు మా అన్నయ్యకి సంబంధం దొరికింది. మీకు ఇక్కడ నిమిషాంబికా దేవి కోరికలు నెరవేరుస్తాను మీకు ఎలా తెలుసమ్మా? స్టార్టింగ్ అంటే మామూలుగా ఇట్లానే తెలిసిన వాళ్ళు చెప్పారు. ఇక అట్లా యూట్యూబ్ ద్వారా ఇక తెలుసుకొని వచ్చాం. మీరు అనుకున్న కోరికలు నెరవేరింది. మా అన్నయ్య కళ్యాణం జరగాలనేసి అనుకున్నాము, అదే నెరవేరింది. March 16 కి మ్యారేజ్ అయింది. ఓకే, మీరు ఇక్కడ ఒడిబియ్యం పెట్టారు? ఒడిబియ్యం ఈ రోజు ఇప్పుడే అయ్యింది, మొక్కు తీర్చేసుకున్నాం. అదే అమ్మగారు కూడా ఇంతకు ముందు ఒకసారి వచ్చినారంట 2 నెలల ముందు. వాళ్ళ
ఇంట్లో బంధువులకి ఎవరికో మ్యారేజ్ ఫిక్స్ అయితే వచ్చి వీళ్ళ అన్నగారు ఎవరికో మ్యారేజ్ ఫిక్స్ అయితే వచ్చి కోరికలు నెరవేర్చుకుంటామని చెప్తున్నారంట. అదే విధంగా అమ్మవారి కోరికలు నెరవేర్చడంగా ఈ రోజు అమ్మ వచ్చి అమ్మగారికి ఒడిబియ్యం అనేది సమర్పించడం జరిగింది అనమాట. అలాగే చాలా మంది భక్తులు తన కోరికలు నెరవేరిన తర్వాత